వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్. ఫిబ్రవరి 15న విజయవాడ ఐజీఎంసీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మ్యూజిక్ కాన్సర్ట్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరు కానున్నారు. టికెట్ ఆయనే కొన్నారండి. మా 6 మందికి ఆయన అకౌంట్ నుంచి 6 లక్షలు ఇచ్చి 5 మందికి 6 లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేశారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్. చాలా హ్యాపీ. నువ్వు కొన్నావా లేదా టికెట్? ముందర మీడియా వాళ్ళకి చెప్పాలి, మీరు అందరూ ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ, ఎస్పెషలీ ఇన్ దిస్ షో. ఆఖరికి మా సిఓ, సిఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వెనకాల వచ్చే పిఏలు అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, ప్లీజ్ బై అ టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం. మీరు ఆ టికెట్ లేకపోతే మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకు కూడా చెప్పానండి. మీ హెచ్చరించడం చాలా స్వీట్గా ఉంది మ్యామ్. మేడం మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మేడం? మేడం ఒకవైపు హెరిటేజ్. ఎస్ అండి, నేను ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇన్వైట్ చేశాను. సో ఐఎమ్ షూర్ ఆయన తప్పకుండా వస్తారని నేను అనుకుంటున్నానండి. మేడం హెరిటేజ్, రెండోది ఎన్టీఆర్ ట్రస్ట్, మూడోది గృహిణిగా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మేడం? మనిషి అనుకుంటే ఏమన్నా చేయగలరండి. నాకు టైం లేదు అనుకుంటే టైం ఉండదు. ఎస్, నాకు టైం ఉంది, నేను చేయగలను అనుకుంటే ఆ డోర్స్ అట్లానే ఓపెన్ అవుతాయి. మనకి టైం ఉంటుంది, ప్రతి దానికి టైం అనేది ఉంటుంది. లేదు అంటే ఇట్ విల్ బీ క్లోజ్డ్, నేను చేయలేను, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ అనుకుంటే తప్పకుండా ఆ విల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో యూ షుడ్ హ్యావ్ ద విల్, ద వే విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్. అది నేను నమ్ముతాను. జగన్మోహన్ రెడ్డి దయ్యాలు వేదాలు వల్లించే మాటలు కట్టిపెట్టు, జగనాసుర రక్త చరిత్ర, ఏపీ హేట్స్ జగన్, ఏ విధంగా విధ్వంసం దాడులు చేయించావో ప్రజల కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శాసనసభ సమావేశాల తేదీ ప్రకటించగానే జగన్ రెడ్డి అసత్యాలు, అబద్ధాలు, వక్రీకరణలు మొదలుపెట్టాడు. శుద్ధులు చెప్తా ఉన్నాడు, దెయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి. నీ 1.0 పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఏపీ హేట్స్ జగన్, ఏ విధంగా విధ్వంసం చేశావు, ఏ విధంగా దాడులు చేయించావు, ఏ విధంగా జగనాసుర రక్త చరిత్ర, ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయావా జగన్? ఈ వాస్తవాలన్నీ కూడా గుర్తు రావట్లేదా? ఇవాళ బలహీన వర్గాల మీద దాడులు, సుమారు 74 మంది బీసీ నేతల్ని క్రూరంగా చంపించి జగన్ రెడ్డి ప్రభుత్వంలో 5,000 మంది బీసీల మీద దాడులు, అక్రమ కేసులు, నిర్బంధాలు, వాళ్ళ వెన్నెముక విరిచే విధంగా ఎన్ని దుర్మార్గాలు చేశావు, ఎన్ని అరాచకాలు చేశావు, ఎన్ని దోపిడీ కార్యక్రమాలు చేశావు, ఎంత విధ్వంసం చేశావు. నువ్వా ఇవాళ 2.0 అని మాట్లాడుతూ ఉన్నావు. ఈ వాస్తవాలు మర్చిపోయావా? ఈ వాస్తవాలకు సమాధానాలు ఉన్నాయా? ఎంత అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నావు, ఎంత బాధ్యతారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నావు. పొద్దున్న లేస్తే ఈనాడు, ఈటీవీ, TV5, ABN, ఆంధ్రజ్యోతి వీళ్ళ మీద పడి ఆడటం తప్ప నువ్వు ఈ 9 నెలల్లో ఏ రోజున ఒక్క నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మాట్లాడావా? నీ విధ్వంస పరిపాలన ఆలపాటి సురేష్ కుమార్ 40 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాయన చాలా గొప్పగా రాశాడు. ఆయన నీ విధ్వంసాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలకు అంకితం చేశాడు. ఆయన నయవంచనకి, ఏకపక్ష నిర్ణయాలని అంగీకరించేది లేదంటూ నయా నియంతృత్వ పాలన జగన్ రెడ్డి నీ 1.0 తొలి ధిక్కారంగా నిలిచి అణిచివేత ఎదురైన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన జగన్పై ఇరిగేషన్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద
ఈ ప్రభుత్వ పాలన మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అడ్డకోలు విమర్శలు చూస్తూ ఉంటే విధ్వంసకారుడే వచ్చి విధ్వంసం గురించి, విధ్వంసం నిర్వచనం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ దశాబ్దపు విడ్డూరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అడ్డకోలు విధానాలతోటి, పిచ్చి పిచ్చి నిర్ణయాలతోటి, ప్రజాకంటక పాలనతోటి తుగ్లక్ పేరుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ రాష్ట్రంలో చరిత్రకారులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ తుగ్లక్ పేరును కూడా మర్చిపోయి తుగ్లక్ పాలన అన్న, దుష్ట పాలన అన్న గుర్తుకొచ్చేటువంటిది జగన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు రివర్స్ పాలన చూసి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా నివ్వెరిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు అటువంటి రివర్స్ పాలనకు ఉదాహరణ మన పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 600 కోట్ల రూపాయలు పోలవరంకు ఆదా చేస్తున్నారని చెప్పి తర్వాత ఆ పోలవరాన్ని ముంచేసి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసి ఈవేళ మళ్ళీ పోలవరం మీద 1000 కోట్ల రూపాయలు ఈవేళ భారం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పోలవరం నీటి సామర్థ్య ఎత్తును కూడా 41.15 మీటర్ల ఎత్తుకు పెంచి ఆ పోలవరానికి అణువణువున కూడా అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. మరి ఏదైతే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క పోలవరంలోనే కాదు, మరి ఇటువంటి ఏదైతే రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ కూడా మరి ప్రగతి అనేది పాతాళం వైపు పరిగెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ పనులు అక్కడే బంద్ అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ఎక్కడ కూడా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, త్రాగునీరు కానీ ఇట్లా ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి వసతులు లేక ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో, అంత అష్టకష్టాలు పడ్డారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బటన్ నొక్కడం బ్రహ్మాండం అంటూ ఉన్నాడు. మరి నువ్వు నొక్కినటువంటి ఆ బటన్ డబ్బులు ఎవరివి, ఎవరికి నొక్కుతున్నావు? అప్పులు తెచ్చావు, అడ్డదారులు తొక్కావు. నిజంగా బటన్ నొక్కడమే బ్రహ్మాండం అయితే మరి నీకు ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పట్టలేదు? అదేవిధంగా నువ్వు నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే ఈవేళ తెలుగు జాతి క్షమించరు నిన్న ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈవేళ 4 దశాబ్దాల రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి పరిపాలన దక్షతుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే వీరు ముగ్గురు మేలు కలయికను తెలుగు జాతి ఆంధ్రులందరూ కూడా ఆమోదించారు. అంచేత వీరిని విమర్శించడం అని అంటే ఆంధ్రులను విమర్శించడం అనే విషయాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా. గతంలో జలవనరుల శాఖ మంత్రిగా తమ పంటలను కాపాడిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కర్ణాటక రాయచూరుకు చెందిన రైతు ఈదల వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. నేను ఈదల వెంకట్రావు అండి, రాయచూరు నుంచి కర్ణాటక నుంచి వచ్చానండి. అన్నగారి దగ్గర ఒక చిన్న విన్నపాలు చెప్పుకుందామని వచ్చారండి. ఒకటి, హొసపేట విజయవాడ హొసపేట బస్సు ఉండింది, కొద్ది రోజుల క్రితం దాన్ని రద్దు చేశారు. దాన్ని అన్నగారి ద్వారా పునరుద్ధరింప చేయమని ఒకటి. 2, ఇప్పుడు విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ దాకా ఉంది ఒక ట్రైన్. ఆ ట్రైన్ని అప్ టు మంత్రాలయం దాకా చేస్తే ఇక్కడ రైతులకి అక్కడ జనాలకి ఉపయోగం అవుతుంది. అది కూడా వారి ద్వారా పునరుద్ధరింప చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొక ట్రైన్ ఉందండి, స్పెషల్ ట్రైన్ కాకినాడ రాయచూరు. ఆ ట్రైన్ కూడా వారి ద్వారా పునరుద్ధరింప చేస్తే అక్కడ రైతులకి ఇక్కడ రైతులకి మన అమరావతికి కూడా ఉపయోగపడుతుంది. మన అందరం కలిసి చేద్దామని. కానీ అన్నగారు చేసిన కొన్ని మంచి పనులు చెప్పుకోవాలండి ఈ సందర్భంలో. దేవినేని అన్నగారు ఆయన మేము 2018లో మార్చి 18వ తారీఖున వారిని కలవటం జరిగిందండి. ఆ రోజు మీటింగ్లో 5 గంటలకు టైం ఇచ్చారు. వారు చీఫ్ ఇంజనీర్ మా చుట్టాలు ఉండేవారండి, వారి ద్వారా వెళ్ళాము. వెళ్తే ఆ రోజు 10 గంటలకు కానీ వారు మీటింగుల మీద మీటింగులు నడుపుతుంటా ఉండి పోలవరం విషయంలో, ఆ విషయంలో అలా జరిగితే మేము అడిగితే అవునా అని, అప్పుడు సమయం ఎంత నేను చూడలేదు. వారు
అప్పుడు కలపయ్యా తుంగభద్ర బోర్డు కలపమని డైరెక్ట్ వారు పిఎం చెప్తే ఆయన టైం చూసుకోకుండా అప్పుడు కలపడానికి ట్రై చేస్తే టైం ఎంత అయిందంటే 10 అయింది. ఈ టైం వద్దు, వెంకటరావు రేపు పొద్దున్న ఉదయం రండి, 8 గంటలకు వస్తాను, మీకు పని చేసి పెడతా ఉన్నారు. అంటే మేమేం అడిగాము, 2 టీఎంసీ నీరు మీ వాటా నీరు మాకు ఇవ్వండి, మమ్మల్ని బతికించండి అని అడుగుతూ వేడుకున్నాం వారిని. మేమేం చేస్తాను, కృష్ణాలో నీరు తుంగభద్రలో తీసుకుని కృష్ణాలో ఉన్న నీరు 2 టీఎంసీ మీకు సపోర్ట్ చేస్తాం, అయితే మీ గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ ఇప్పించండి అయ్యా అని చెప్పారండి. కానీ మేము లెటర్ ఇప్పించలేదు. కానీ ఉమాన్న గారు ఆయన నన్ను ఫాలో చేసి 2 రోజులు 3 రోజులు ఫాలో చేసి ఏమైందయ్యా ఏమైందని అడిగి 2 టీఎంసీ నీరుని మేము అడిగితే 3 టీఎంసీని ఇచ్చి మా కర్ణాటక రైతులను అందరినీ బతికించారు. ఆ రోజు ఆంధ్ర రైతులు కూడా ఇబ్బంది పెట్టలే. మా నీరు తిరిగి ఇలా అంటే మళ్ళీ వారు సుంకేశ్వరకు ఆర్ఎస్కి వచ్చి ఆ 2 టీఎంసీ బదులు 1 టీఎంసీ నీరు వచ్చి ఆ రైతుల్ని కాపాడారు, ఈ రైతుల్ని కాపాడారు. అంత సమృద్ధిలు మేము ఒక్క చిన్న కోరుకుంటున్నాం, మా అన్నగారికి సముచితమైన మిట్రావారు అయ్యా ఆ రోజుల్లో రైతులంతా కూడా వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అయ్యా మన ప్రాంత రైతాంగం అటు కర్ణాటక కావచ్చు, ఆ బోర్డర్లో తుంగభద్ర కట్టుకున్న వాళ్ళందరినీ కూడా అక్కడ మన రైతులను కాపాడుకుంటూ అక్కడ వ్యవసాయం చేస్తా ఉన్న మన తెలుగువారు తమిళవారు అందరూ కూడా పంటలు ఎండిపోకుండా కాపాడాలని దృష్టి తీసుకురావడంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ రోజు 2 టీఎంసీలు అడిగితే 3 టీఎంసీలు నీరిచ్చి మన రైతుల్ని కాపాడుకుంటూ మన ఆంధ్ర ప్రాంతాన్ని కర్నూలు అనంతపురం రైతాంగాన్ని కూడా కాపాడుకుంటూ అక్కడ ఎండిపోతున్న పంటలు కూడా కాపాడి తాగునీటికి సాగునీటికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్ల కృతజ్ఞతతో ఆ రోజు పెద్ద ఆయన ఈరోజు మన ఇక్కడికి వచ్చి ఆ ప్రాంతంలో వాళ్ళకున్న రైలు మార్గాలకు సంబంధించి రోడ్డు మార్గాలకు సంబంధించి సంబంధిత అధికారులకి నాయకులు తెలియజేసి వల్లపూడి గ్రామానికి వచ్చి కృతజ్ఞతగా ఆ రోజుల్లో పంటలు కాపాడి ఆ ప్రాంత రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మనందరం కలిసి చేసుకోవడం వల్ల కృతజ్ఞత ఎంతో దూరం వచ్చి మన రైతు గుర్తు చేశాడు ఆయన. తప్పకుండా అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అదేవిధంగా సాయం చేస్తుంది, అదేవిధంగా ముందుకు వెళ్తుంది. తప్పకుండా మీరు చెప్పిన కూడా సంబంధిత అధికారులు దృష్టి తీసుకొచ్చి పనిచేయమని చెప్పడం తెలియజేస్తాం. ఇంకొక చిన్న విషయాన్ని మా ఉమా గారికి సముచితమైన దొరుకుతుందని మేము బాగా కోరుకుంటున్నాం సార్. 10వ తరగతి చదివే మైనర్ విద్యార్థుల క్లాస్ రూమ్లోనే వివాహం చేసుకున్న ఘటన మచిలీపట్నంలోని ప్రైవేట్ స్కూల్లో చోటు చేసుకుంది. పిల్లలు సాక్ష్యం చూపుతున్నారు, క్లాస్ లోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అని చెప్పేసి అది క్లాస్ పిల్లలే చెప్తున్నారు. దాని మీద అది రాంగ్. స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది. ఆ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం వల్ల అంతేగాని వేరే పిల్లల దగ్గర నుంచి కానీ మనకేం రిపోర్ట్ రాలేదు. వేరే పిల్లలు క్లాస్ లో జరగలేదు, ఎవరు లేరు, పిల్లలు కాదు కదా అసలు ఎవరు లేరు అది జరిగినప్పుడు. మేబీ వాళ్ళిద్దరు ఉన్నారేమో, వాళ్ళిద్దరు అది వాస్తవాన్ని నేను మొదటి నుంచి అంటున్నాను కదా. అది హోమ్ తీసుకోవాలి, దాని మీద యాక్షన్ అనేది అంటే యాక్చువల్ గా వాళ్ళిద్దరు హోమ్ నుంచి వస్తారు, మేము వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పిలిపించి అడుగుతాం మనం ఇలా జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయట నుంచి వచ్చే పిల్లలు ఉంటారు, హోమ్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. మనకి పిలిపించారు అంటే నేను అనేది ఏంటంటే యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు బయట నుంచి వచ్చారనుకోండి పిల్లల్ని పిలుస్తాము, వాళ్ళ పేరెంట్స్ కి అప్ చెప్తాం ఇది ఎలా జరిగింది ఏంటి అన్నది. వాళ్ళు హోమ్ పిల్లలు కాబట్టి వాళ్ళు అదేంటి హోమ్ కి సంబంధంగా అటాచ్డ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. సిడబ్ల్యూసికి వాళ్ళు రిపోర్ట్ చేసిన ఆ రిపోర్ట్స్ అవన్నీ వాళ్ళ ప్రకారం చేస్తారు. వాళ్ళు మచిలీపట్నం పాపదే ఏమైనా ఐడియా లేదు, మరి హోమ్ కి తెలుసు అది ఏ ఊరు అన్నది మనకు పెద్ద ఐడియా లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.